ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫ్రమ్ ఏపీ. మందుబాబులకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటన చేశారు. నాణ్యమైన మద్యం తక్కువ ధరలకే ఇస్తామని ప్రకటించడం వెనుక వ్యూహం ఏమై ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. దీంతో మందుబాబుల ఓట్లు అధికార వైసీపీకా లేక కూటమికి పడతాయన్నది భవిష్యత్తులో తేలనుంది. మాస్ని ఇంప్రెస్ చేసే విధంగా హామీలు గుప్పించారు చంద్రబాబు. ప్రధానంగా మద్యానికి సంబంధించి చంద్రబాబు హామీ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందజేస్తామని చెప్పి ఆయన చేసినటువంటి ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అది కూడా జరుగుతుంది. ఇతను చేసే పని మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగా మనకు తెలియదు. ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేస్తే రక్తం తాగుతానే ఉంటుంది. అవునా కాదా? 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అది కూడా జరుగుతుంది. ఇతను చేసే పని మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగా మనకు తెలియదు. ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేస్తే రక్తం తాగుతానే ఉంటుంది. అవునా కాదా? రైట్. మద్యం పాలసీకి సంబంధించి ఒక ప్రకటన చేశారు చంద్రబాబు. మందుబాబులకు ఒక రకమైన భరోసానిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఓటర్ల మీద ఏ మేరకు ప్రభావితం చూపిస్తుంది? ప్రస్తుతం మద్యం పాలసీకి సంబంధించి ఎట్లాంటి పరిస్థితి ఉంది? మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుంది. దామోదర్, చంద్రబాబు అంటే గతంలో విమర్శలు చేశారు, కానీ అధికారంలోకి వస్తే మద్యానికి సంబంధించి నాణ్యమైన మద్యాన్ని ఇస్తాము, తక్కువ ధరకి ఇస్తామనేది బహుశా ఇలాంటి వ్యాఖ్యలు గతంలో ఎప్పుడు చేసినట్టుగా అయితే మనం గమనించలేదు. ఏంటి ఇది ఏ మేరకు ప్రభావితం చేస్తుంది ఓటర్లని? అలాగే ప్రస్తుతం మద్యం పాలసీకి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి? ఎందుకంటే చాలాసార్లు విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఏపీలో. మద్యం ఏపీకి సంబంధించిన మద్యం పాలసీలు తీసుకుంటే రేట్లు 4గింతలుగా, ఏదైతే మద్యపానాన్ని దశల వారీగా నిషేధిస్తామని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత మద్యం రేట్లను పెంచడం ద్వారా మద్యాన్ని తాగే వారి సంఖ్యను తగ్గిస్తానంటూ మద్యం రేట్లు పెంచాడు. గతంలో మద్యం ఏదైతే ప్రైవేటు దుకాణాల ద్వారా అమ్మకాలు జరిగేవి, దాన్ని కూడా ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతున్న పరిస్థితి. దీంతో పాటు బ్లిజరల్ ఏదైతే మద్యాన్ని తయారు చేసే షాప్స్ కూడా చాలా తక్కువగా రావడము, అదేవిధంగా కొంతమంది చేతుల్లో కేంద్రీకృత కావడం కూడా జరిగింది.